హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే డెఫినెట్లీగా చేస్తాను. ఇప్పుడైతే డెమో చూద్దాం. హలో థు, థు, థు. రేయ్, ఇప్పుడే నీ బ్రౌజింగ్ నువ్వు అంటే ఎస్ ఫుల్ డెమో వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో అయితే చూసిన తర్వాత మీరైతే ఇక్కడ అలక్మస్ షాప్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే నాకైతే మళ్ళీ వచ్చేసి ఇక్కడ కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఫాంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకటేసారి చూపిస్తాను చూడండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఏదో ఫాంట్ పైన ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి విసాల్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇలానే యాడ్ చేసుకోండి అన్ని ఫాంట్కి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫాంట్కి కలర్ అనేది మీకు నచ్చకపోతే ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత కలర్ అనే ఫీల్డ్లో వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది మీరైతే పెట్టేసేయండి. నేనైతే ఇప్పుడు ఏం పెడతాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్ని మీరైతే పెట్టేసిన తర్వాత ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ లాస్ట్లో ఒక కింద ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే వదిలేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కట్ చేయండి. కట్ చేయాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి అదైతే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మీ ఫోటో తీసుకోండి. తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేయండి. ఇలా నేను లాస్ట్ వరకు అనేది ఫొటోస్ అనేవి పెట్టేసేయండి. నేనైతే పెట్టేస్తున్నాను చూడండి. ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ నేను ఇచ్చిన ఫోటో దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కాపీ లేట్ చేయండి. చేసేసి నేను ఇచ్చిన ఫోటోని మీరు అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఫొటోస్ని ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే మీ ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే చేయండి. ఈ అన్ని ఫొటోస్ని ఇలానే చేయండి. ఇలానే చేయండి. లేకపోతే ఇక్కడ చూపిస్తాను మళ్ళీ ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేయండి. అన్ని ఫొటోస్కి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ సైడ్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇలా పేస్ట్ చేసినా కూడా ఈజీ ప్రాసెస్ అనేది ఇదైతే ఒకటేసారిగా అన్ని ఎఫెక్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఈ వీడియో అనేది పూర్తి అయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.